బన్నీ టాపిక్. చూడటానికి అదొక సుందర లోయ, కానీ ఇప్పుడు నిత్యం తూటాల మూతతో అట్టడుగుతుంది. ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చిన పామరులపై పాక్ బలగాలు సాగిస్తున్న నరమేధం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. సొంత సైన్యంలో పనిచేసిన ఒక కమాండో సైతం నేడు అదే ప్రభుత్వ తూటాలకు బలయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు పీఓకేలో తెర వెనుక ఏం జరుగుతుంది? భారత్ను టార్గెట్ చేస్తూ పాక్ నాయకులు ఆడుతున్న డ్రామాలు ఏంటి? ఆ అగ్నిపర్వతం వెనుకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుత పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిరసనకారులపై భద్రతా బలగాలు అత్యంత పాశవికంగా విరుచుకుపడుతున్నాయి. పిట్టలను కాల్చినట్లు పౌరులను కాలుస్తున్న వైనం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. నోరు ఎత్తితే చాలు నేరుగా బుల్లెట్లు దించుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ అణిచివేత చర్యల్లో 40 మందికి పైగా అమాయక ఆందోళనకారులు మరణించినట్లు అధికారేతర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కన్నతల్లి లాంటి భూమిపై హక్కుల కోసం అడుగుతుంటే తూటాలతో సమాధానం చెప్పడం హేయమైన చర్య. ఇలాంటి దారుణాలను చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విశ్లేషకులు మండిపడుతున్నారు. సొంత దేశ ప్రజల గొంతును శాశ్వతంగా నొక్కేయాలని చూస్తున్న తీరు మానవ హక్కుల ఉల్లంఘనకు పరాకాష్ఠగా నిలిచింది. ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థను దిగ్బంధం చేశారు. విద్యుత్, తాగునీరు వంటి కనీస వసతులు లేక సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ అరాచక పాలనను చూస్తుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాక్ దుస్థితి తయారైంది. అంతర్గత భద్రతను కాపాడుకోవడంలో విఫలమైన ప్రభుత్వం విదేశాలపై నిందలు మోపేందుకు కుట్రలు పన్నుతోంది. ఆక్రమిత ప్రాంతాల్లో అక్రమ అరెస్టులు విపరీతంగా పెరిగిపోయాయి. భయానక వాతావరణం నెలకొంది. పీఓకేలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రహసనంగా మారిందంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పారదర్శకతపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కలిసి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. అక్రమ అరెస్టులను తక్షణమే నిలిపివేయాలని, దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన వ్యక్తుల ఆచూకీ తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రతా బలగాలకు కట్టబెట్టిన విచక్షణాధికారాలను పూర్తిగా రద్దు చేయాలని ప్రజా సంఘాలు గొంతెత్తుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఇంటర్నెట్ ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అయితే ప్రజల ఆవేదనను ఆలకించాల్సిన పాలకుడు గుడ్డిగా అణిచివేత మార్గాన్ని ఎంచుకోవడం విచారకరం. అందని ద్రాక్ష పండు తీపి అన్నట్లుగా సామాన్యులకు కనీస హక్కులు కూడా దక్కకుండా పోయాయి. అసంతృప్తి జ్వాలలు నూతన ప్రశ్నలను, నిలదీతలను లేవనెత్తుతున్నాయి. గతంలోనే ఈ అక్రమ ఎన్నికలను భారత్ తీవ్రంగా తిరస్కరించి తన వైఖరిని స్పష్టం చేసింది. భారత భూభాగంలో ఇలాంటి కృత్రిమ ఎన్నికలు నిర్వహించడం ద్వారా వాస్తవాలను ఎప్పటికీ మార్చలేరని తేల్చి చెప్పింది. మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మరల్చేందుకే పాకిస్తాన్ ఇలాంటి నాటకాలకు తెరలేపుతోందని భారత్ ఆరోపించింది. ఏది ఏమైనప్పటికీ పీఓకేపై భారత సార్వభౌమాధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని మరోసారి గట్టిగా నిరూపితమైంది. ఈ హింసాత్మక ఘటనల సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చి మాంగ్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత సేవలు అందించిన మాజీ ఎస్ఎస్జీ కమాండో ఫారూక్ సుధాన్ సైతం బలగాల కాల్పులో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన మాంగ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ సైనికుడికే నేడు ఇలాంటి దుస్థితి ఎదురుకావడం అక్కడి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. గడిచిన కాలపు తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారంటూ స్థానికులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత సైన్యంలో పనిచేసిన వ్యక్తినే రక్షించుకోలేని ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ పరిణామం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న ప్రజాకోపాన్ని మరింత రెచ్చగొట్టింది. తిన్న ఇళ్లను తగలబెట్టుకున్నట్లుగా పాక్ పాలకుల విధానాలు స్వదేశానికే మునుపు ముప్పుగా మారుతున్నాయి. ఉగ్రవాద దాడుల హెచ్చరికలతో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం కూడా అట్టుడుగుతుండటంతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒకవైపు అంతర్గత అసంతృప్తి, మరోవైపు తీవ్ర భద్రతా సవాళ్లు పాలకులపై తీవ్రమైన ఒత్తిడిని మోపుతున్నాయి. దేనిని చూసినా భయానక పరిస్థితులే తప్ప ప్రశాంతత జాడ లేకపోవడం అక్కడి దుర్భర స్థితిని చాటుతోంది.
పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చేందుకు ఆయన భారత్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సమస్యల మూలాలను విస్మరించి వాటిని బాహ్య భద్రతా ముప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఆయన మాటల్లో స్పష్టమైంది. ప్రజల ఆవేదనను, ఆకలి కేకలను వినాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడానికి భారత్ పేరును అడ్డుగా వాడుకుంటున్నారు. అయితే భారత్ను నిరంతరం ప్రస్తావించడం వల్ల అక్కడి దయనీయమైన వాస్తవాలు ఎప్పటికీ మారబోవని గ్రహించాలి. ఆపద ముక్కుల వాడిలా ప్రతిదానికి ఇరుగు పొరుగు దేశాలపై నెపం నెట్టడం పాక్ నాయకత్వానికి పరిపాటిగా మారింది. అస్థిరమైన పరిస్థితులు కేవలం పాక్ను మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అసలు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. గోరు చుట్టుపై రోలు పడ్డ చందంగా అంతర్గత సంక్షోభాలు దేశాన్ని మరింత పాతాళానికి తొక్కుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎన్ని కుట్రలు పన్నినా వాస్తవాలను ఎవరూ దాచలేరని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలవక తప్పదనే సత్యాన్ని నాయకులు విస్మరిస్తున్నారు. ఏ దేశ బలమైనా సరే కేవలం సైనిక సామర్థ్యంతోనో ఆయుధ బలంతోనో మాత్రమే ఎప్పటికీ నిర్ణయించబడదు. దేశానికి అసలైన పునాది ఆ దేశ ప్రజల సంపూర్ణ విశ్వాసంలోనూ ఐక్యతలోనూ నిక్షిప్తమై ఉంటుంది. పాకిస్తాన్ నాయకులు ఈ ప్రాథమిక సత్యాన్ని విస్మరించి కేవలం బలప్రయోగం ద్వారానే రాజ్యాన్ని ఏలాలని భ్రమపడుతున్నారు. ప్రజల ఆమోదం లేని ఏ పాలన కూడా ఎక్కువ కాలం నిలవదనే చారిత్రక సత్యాన్ని వారు గుర్తించడం లేదు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇల్లు అమ్ముకొని ఒకడు ఏడ్చాడన్నట్లుగా అక్కడి పాలకుల తీరు తయారైంది. సంక్షేమంలో కూరుకుపోయినా సరే విలాసాలు మానకుండా ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిలేశారు. ప్రజల విశ్వాసమే శాశ్వతమైన భద్రతకు ఏకైక మూలస్తంభమని ఇప్పటికైనా పాలకులు తెలుసుకోవాలి. నిరసనలను అణిచివేయడం ద్వారా సమస్యలను తాత్కాలికంగా దాచవచ్చేమో కానీ శాశ్వతంగా పరిష్కరించలేరు. అసంతృప్తి అనే నిప్పు కణికలు రేపటి రోజున పెద్ద విప్లవానికి దారితీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ సైనిక బలంతో నెగ్గుకు రావాలని చూస్తే పతనం త్వరలోనే తథ్యమవుతుంది. ప్రజాస్వామ్య విలువలను గౌరవించని ఏ ప్రభుత్వమైనా ప్రజల తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. భారతదేశం ఎప్పుడూ కూడా తన రాజ్యాంగ విలువలతోనే బలపడిందనేది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ నిజం. భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థే దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపిస్తోంది. దేశబలం సైనిక శక్తిలో కంటే మన రాజ్యాంగం అందించిన స్వేచ్ఛలో, సమానత్వంలోనే దాగి ఉంది. ప్రాంతీయ భద్రత విషయంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అత్యంత అప్రమత్తంగా కొనసాగుతుంది. పొరుగున జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తూ దేశ రక్షణకు ఎటువంటి ముప్పు రాకుండా జాగ్రత్త పడుతోంది. ఎవరికి వారు యమునా తీరే అంటున్న చందంగా పాక్ పాలకులు దేశాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కానీ భారత్ మాత్రం శాంతియుత మార్గంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొరుగు దేశంలో జరుగుతున్న అరాచకాలను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తూ తన సరిహద్దులను పటిష్టం చేసుకుంటుంది. పీఓకే ప్రజల పట్ల పాకిస్తాన్ చూపుతున్న క్రూరత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతూనే ఉంది. ప్రజాస్వామ్య విలువలను, మానవ హక్కులను గౌరవించే దేశంగా భారత్ ప్రపంచ దేశాల మన్ననలను పొందుతుంది. భారత శక్తి కేవలం ఆయుధాలలో లేదు. అది ప్రజల ఐక్యతలోనూ, రాజ్యాంగ స్ఫూర్తిలోనూ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. తుపాకీ గుళ్లతో ప్రజల గొంతును ఎంతకాలం నొక్కేయగలరు? అణిచివేత ఎప్పటికీ శాశ్వతం కాదనే సత్యాన్ని పాక్ పాలకులు ఎప్పటికీ గ్రహిస్తారు. పీఓకేలో రగులుతున్న ఈ అగ్నిపర్వతం ఏ క్షణాన ఎలాంటి పెనుమార్పులకు దారితీస్తుందో చూడాలి. సరిహద్దుల అవతల జరుగుతున్న ఈ పరిణామాలు రాబోయే కాలంలో ఎలాంటి ప్రాంతీయ ఉద్రిక్తతలకు తెరలేపుతాయో వేచి చూడాల్సిందే.